తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. విశాఖపట్నంలో 30 ఏళ్లుగా రోడ్ల విస్తరణ జరగలేదని, అప్పటికి ఇప్పటికీ జనాభా వాహనాలు భారీగా పెరిగాయని, ఈ ఏడాది జూన్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆరంభమైతే నగర ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శాసనసభలో ఆయన విశాఖలో ట్రాఫిక్ సమస్యపై మాట్లాడారు. విశాఖకు గూగుల్, ఇతర ఐటీ కంపెనీలు వస్తున్నాయని, వచ్చే 4-5 ఏళ్లలో కనీసం 1,00,000 మంది ఉద్యోగులు వస్తారని, వారి వాహనాలతో ట్రాఫిక్ మరింత దారుణంగా మారుతుందని తెలిపారు. ఈ సమస్యపై వివిధ శాఖ అధికారులతో సీఎం సమీక్షించి తగిన పరిష్కారం చూపాలని కోరారు. విశాఖ నగరం అధ్యక్ష, ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఏషియాలోనే అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న నగరం అధ్యక్ష. అయితే దానికి ప్రధానంగా ట్రాఫిక్ సమస్య అధ్యక్ష. ఏదైతే కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో రేపు జూన్ 26న స్టార్ట్ కాబోతా ఉంది. వన్స్ అక్కడ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత నగరానికి పబ్లిక్ సంబంధించిన ట్రాఫిక్ అయితే ఒక సీరియస్ ఇష్యూ కాబోతుంది అధ్యక్ష. దానికి ప్రధానంగా 1 మెట్రో, 2 కోస్టల్ కారిడారు, 3వది ఫ్లైఓవర్స్, ఇట్లా 3 రకాలుగా ఆ ట్రాఫిక్ అడ్రస్ చేయడం కోసం గతంలో ప్లాన్ చేయడం జరిగింది. అయితే 3 కూడా ఇప్పుడు మెట్రో కానీ, లేకపోతే కోస్టల్ కారిడార్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ అన్నీ కూడా ప్రస్తుతానికి అది పురోగతి అయితే ఏమీ జరగట్లేదు. ఒక 30 ఇయర్స్ బ్యాక్ నగరంలో రోడ్లన్నీ కూడా వైండింగ్ చేశారు తప్ప 30 ఇయర్స్ నుంచి ఇప్పుడు దాకా ఏమాత్రం వైండింగ్ జరగలేదు. అప్పుడు వెహికల్స్ కానీ, అప్పుడు పాపులేషన్ కానీ, ఇప్పుడున్న పాపులేషన్ కానీ, ఇప్పుడున్న వెహికల్స్ కానీ చూసుకుంటే అది కనీసం ఒక 4-5 టైమ్స్ పెరిగింది. అంతేకాకుండా రీసెంట్గా వస్తున్న ఐటీ కంపెనీలు కానీ, లేకపోతే టూరిజం ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ కూడా మ్యాక్సిమం వైజాగ్కి వస్తామని, ప్రత్యేకించి గూగుల్ వచ్చిన తర్వాత రాబోయే 4-5 సంవత్సరాల్లో కనీసం 1,00,000 మంది ఎంప్లాయీస్ వస్తారంటూ కూడా ప్రిడిక్షన్ వస్తూ ఉంది. మరి 1,00,000 మంది ఎంప్లాయీస్ వచ్చారంటే వాళ్ళందరూ కూడా 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ ఏ వెహికల్స్ తీసుకున్నా కూడా మరీ పరిస్థితి కూడా దారుణంగా తయారవుతుంది. కాబట్టి దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎట్లాగైతే సిఆర్డీఏ మీద ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తా ఉన్నారో, వైజాగ్ ట్రాఫిక్ సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అటు ఎంఏయుడి కానీ, ఆర్ఎండ్బి కానీ, నేషనల్ హైవేస్ కానీ అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి ఒక సీరియస్గా రివ్యూ చేసి తప్ప ఈ ఇష్యూ చాలా జటిలంగా తయారవుతుందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. మన్యం జిల్లాలో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2 ఏళ్లుగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న పార్వతీపురంకు చెందిన కొయ్యపుగిరి రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి 16 బంగారు పుస్తుల తాడులు, 4 పూసలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు 40 లక్షలు ఉంటుందన్నారు. ఎఫర్ట్స్ కంటిన్యూ చేస్తున్న సమయంలో మాకు ఒక వ్యక్తి, ఇలాంటి పోలికలు ఉన్న వ్యక్తి ఈ నాకాబందీ వెహికల్ చెకింగ్ అప్పుడు దొరకడం జరిగింది. అతనికి ఇవే పోలికలు ఉండి కొద్దిగా అనుమానంగా, సో అతని దగ్గర కూడా ఒక చైన్ దొరకడము, ప్లస్ ఇమేజెస్ కూడా వెరిఫై చేసుకొని, అలాగే ఇతని యొక్క కాల్ డీటెయిల్స్, లొకేషన్స్ కూడా ఆ యొక్క నేరాలు జరిగినప్పుడు సాంకేతికంగా కూడా మేము వెరిఫై చేసుకుంటే ఇతనే చేశాడనేసి మేము నిర్ధారించుకున్నాం. అలాగే ఇంట్రాగేషన్లో కూడా ఇతను కన్ఫెషన్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ గతంలో ఎప్పుడు ఇతను ఈ ముద్దాయి పట్టుబడలేదు. సో ఇప్పుడు దొరికాక దాదాపు 14 కేసులు మనకి 2024 నుంచి 2024లో 5 కేసులు, అదేవిధంగా 2025లో కూడా ఒక 7 కేసులు, రీసెంట్గా 26లో కూడా మనకి ఒక 2 కేసులు చైన్ స్నాచింగ్ రిపోర్ట్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇతనే ఈ నేరం చేయడం జరిగింది. ఇతని పేరు కొయ్యపు గిరి రాజశేఖర్, 28 సంవత్సరాలు, పార్వతీపురం చాకల్ బెల్గాంలో ఉంటాడు. సో ఈ వ్యక్తి గతంలో ఎప్పుడు కూడా ఈ నేరం చేసి పట్టుబడి క్రైమ్ రికార్డ్ లేదు. సో దానివల్ల మనకి కూడా కేసు ఛాలెంజింగ్గా మారింది. ఫైనల్గా సాంకేతిక అంటే కంటిన్యూగా మేము ఈ వెహికల్ చెకింగ్ ఇతని కోసం వెతుకుతూ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకొని గుర్తించి ఇతని దగ్గర నుంచి ఈ 14 కేసులు సంబంధించి మేము 16 చైన్లు రికవర్ చేసి ఇవాళ మీరు చూస్తున్న
డిస్ప్లేలో ఉన్న ఐటమ్స్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. దాదాపుగా 265 గ్రామ్స్ వర్త్ 40 lakhs ప్రజెంట్ రేట్లో. సో అన్నిటికన్నా ముఖ్యమైనది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్గా ఉన్నా కూడా పోలీసు మా పని మేము చేసుకుంటూ నిరంతరం వీటి మీద వర్క్ చేస్తున్నాం. సో ఈ గత ఆల్మోస్ట్ 2 years నుంచి ఈ చేస్తున్న పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్న ఒక చైన్ స్నాచర్ దొరకడం సంతోషంగా ఉంది. సో ప్రజలకి అట్లీస్ట్ ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా ఇతనికి శిక్ష పడేలాగా చేయగలుగుతున్నాం. సో ఆ విధంగా కన్విక్షన్ కూడా వచ్చేటట్టు మేము చర్యలు తీసుకున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఉదయం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందజేశారు. ఆలయాధికారులు అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. वसामि वसाम्यहमहं वसामि वैकुण्ठे वैकुण्ठे वसाम्यहमहं वसामि वैकुण्ठे वसामि वैकुण्ठे वैकुण्ठे वसामि वसामि वैकुण्ठे योगिनां योगिनां वैकुण्ठे वसामि वसामि वैकुण्ठे योगिनां वैकुण्ठे योगिनां योगिनां वैकुण्ठे वैकुण्ठे योगिनां हृदये हृदये योगिनां वैकुण्ठे वैकुण्ठे योगिनां हृदये योगिनां हृदये हृदये योगिनां योगिनां हृदये रवौ रवौ हृदये योगिनां योगिनां हृदये रवौ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ నటుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదం అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శ్రీకాకుళం అతిసారం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కిమ్స్, జేమ్స్, రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ. కర్నూలు నరసరావుపేట కూటమి నేతలకు మంత్రి లోకేష్ విందు. కుటుంబ సభ్యులతో సహా హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు. మహిళలకు మంగళగిరి పట్టు చీరల బహుకరణ. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి. వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాఘవ లారెన్స్. ఆలయ మద్దతులతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంట్లో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.